మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశి ఇంతకుముందు ఏలినాటి శని 7 సంవత్సరాలన్నర శని, దీంట్లో 7 సంవత్సరాల 3 మాసాలు అయిపోయింది. మార్చి 30తో శని కుంభం నుంచి మీనానికి వెళ్తాడు. కాబట్టి ఏలినాటి శని దోషం పోతుంది. కానీ ఈ రాశి వాళ్ళకి ఎట్లా ఉంటుందో చెబుతున్నా. 30 సంవత్సరాల లోపు పెద్ద నష్టం ఉండదు. చదువులో నష్టం, 30 తర్వాత వివాహంలో నష్టం, తర్వాత వృద్ధాప్యంలో ఆరోగ్యంలో నష్టం. అది కాకుండా ఇంకోటి ఏంటంటే, ఏలినాటి శని ప్రారంభంలో బాగా నష్టపెట్టి చివరిలో బాగా లాభింప చేస్తాడు. అదే ఏలినాటి శని ప్రారంభం అంటే ధనస్సులోకి శని వచ్చినప్పుడు బాగా లాభం చూపిస్తే చివరికి ఉన్నది మరి ధనస్సులో వచ్చింది మొత్తం పోగొడతాడు. కాబట్టి మీకు జరిగిన దాన్ని బట్టి మీరు జాగ్రత్త పడాలి. కాబట్టి ఈ రాశి చివరికి వచ్చింది కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా శనికి 19,000 జపం చేయించుకొని తద్దశాంశం క్షీరతర్పణ చేయించుకొని తద్దశాంశం హోమం చేసుకోవాలి. ఇట్లా చేసుకుంటే సమస్యల నుండి బయటపడతారు. ఈ 3 నెలలు కూడా ఈ మకర రాశి వాళ్ళు ప్రతి శనివారం కూడా నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి శనికి ప్రదక్షిణ చేసి శనికి అభిషేకం పూజ చేయించుకోవటం ఈ 3 నెలలు చాలా అవసరం. ఈ 3 నెలల లోపల శని త్రయోదశి కనుక వచ్చి ఉంటే శని త్రయోదశి రోజు కూడా అభిషేకం చేయించుకోవడం చాలా అవసరం. మనకు అవసరమైనప్పుడు మనం చేయవలసిన మంచినే మనం చేయటం నేర్చుకుంటే మనకు ఎటువంటి నష్టము కష్టము ఉండదు అనేది హిందూ మతం, జ్యోతిష భాగం, వేదం, శాస్త్రం, అష్టాదశ పురాణాలు అన్నీ చెప్పింది అదేను. అది కాబట్టి ఈ రాశివాళ్ళు మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకొని మీరు దోషాలు ఏమైనా ఉంటే ఆ దోషాలకు తగిన ఉపశమనం చేయటం చెప్పడం జరుగుతుంది. స్వస్తి.